టీ20 వరల్డ్ ఛాంపియన్స్ గా టీమిండియా స్వదేశంలో అడుగుపెట్టారు. రోహిత్ సేన మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారత్కు టీ20 వరల్డ్ కప్ అందించిన టీమిండియాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ ట్రోఫీ గెలవడంతో టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి అవతులు లేవు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత మైదానంలో ఓ రేంజ్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన రోహిత్ సేన బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఇండియాకు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన టీమిండియా ప్లేయర్లు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ప్రత్యేక విమానంలో వరల్డ్ ఛాంపియన్స్ ముంబైకి బయలుదేరతారు. ముంబైలో విక్టరీ ర్యాలీ తర్వాత వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లను బీసీసీఐ ప్రత్యేకంగా సన్మానించనుంది. అంతకుముందు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లారు. హోటల్ వద్ద కూడా ప్లేయర్లకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. బ్యాండ్ బాజాలతో టీమిండియాకు హోటల్ స్టాఫ్ వెల్కమ్ చెప్పారు. ఈ సందర్భంగా బ్యాండ్ బాజా వారితో కలిసి టీమిండియా ప్లేయర్లు స్టెప్లేశారు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ బస్సు దిగగానే ఓ చేతిలో తన లగేజ్ పట్టుకుని డాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది. Please come. Welcome home, sir. Thank you. Okay. Yeah. Right. There you go. Relax. Relax. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ గా టీమిండియా స్వదేశంలో అడుగుపెట్టారు. రోహిత్ సేన మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారత్కు టీ20 వరల్డ్ కప్ అందించిన టీమిండియాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
13 ఏళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ ట్రోఫీ గెలవడంతో టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి అవతుల్లేవు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత మైదానంలో ఓ రేంజ్లో సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన రోహిత్ సేన బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఇండియాకు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన టీమిండియా ప్లేయర్లు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ప్రత్యేక విమానంలో వరల్డ్ ఛాంపియన్స్ ముంబైకి బయలుదేరతారు. ముంబైలో విక్టరీ ర్యాలీ తర్వాత వాంకడే స్టేడియంలో ఆటగాళ్లను బీసీసీఐ ప్రత్యేకంగా సన్మానించనుంది. Please come. Welcome home, sir. Thank you. Okay. Yeah. Right. There you go. అంతకుముందు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లారు. హోటల్ వద్ద కూడా ప్లేయర్లకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. బ్యాండ్ బాజాలతో టీమిండియాకు హోటల్ స్టాఫ్ వెల్కమ్ చెప్పారు. ఈ సందర్భంగా బ్యాండ్ బాజా వారితో కలిసి టీమిండియా ప్లేయర్లు స్టెప్పులేశారు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ బస్సు దిగగానే ఓ చేతిలో తన లగేజ్ పట్టుకుని డాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. Please come. Welcome home, sir. Thank you. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ గా టీమిండియా స్వదేశంలో అడుగుపెట్టారు. రోహిత్ సేన మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారత్కు టీ20 వరల్డ్ కప్ అందించిన టీమిండియాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. Please come. 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ ట్రోఫీ గెలవడంతో టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి అవతుల్లేవు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత మైదానంలో ఓ రేంజ్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన రోహిత్ సేన బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఇండియాకు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన టీమిండియా ప్లేయర్లు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ప్రత్యేక విమానంలో వరల్డ్ ఛాంపియన్స్ ముంబైకి బయలుదేరతారు. ముంబైలో విక్టరీ ర్యాలీ తర్వాత వాంకడే స్టేడియంలో ఆటగాళ్లను బీసీసీఐ ప్రత్యేకంగా సన్మానించనుంది.